చిత్తూరు జిల్లా గంగవరం కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. 11 మందిని అరెస్టు చేశారు. కేరళ పోలీసులమని నమ్మించి ఈ నెల 7న వ్యాపారి రవిని కిడ్నాప్ చేసి ₹1 కోటి నగదు 90 గ్రాముల నగలు దోచుకు వెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి 22 లక్షల నగదు 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రిషన్తో పాటు పలువురు పరారీలో ఉన్నారు. ఈ నెల 7వ తారీఖున పలమనేరులో ఎంసీ రవి అనే ఒక వ్యక్తి మనకున్న సమాచారం ప్రకారం అతను ట్రేడింగ్ చేసి వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని కొద్దిమంది రక్కీ చేసి అతని ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో ఉంటే మామిడి తోపులో అక్కడికి వెళ్లి రక్కీ చేసి వచ్చేటప్పుడు అటకాయించి అతని వెహికల్ ఆపి అతని వెహికల్ లో నుంచి అతని బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్లి అతని వెహికల్ లో మొత్తం తిప్పుతూ అతను భయపెట్టి అతని వద్ద నుంచి దాదాపు ₹1 కోటి డబ్బులు డిమాండ్ చేసి తెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి అతని ఒంటి మీద ఉన్న దాదాపు 900 గ్రాముల బంగారాన్ని వాళ్ళంతా బెదిరించి లాక్కున్నారు అని చెప్పేసి ఫిర్యాదు. దీంట్లో దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళు అతను ఎక్కించుకుంటే ముందుగా కూడా కేరళ టీం ఒకతను వచ్చి మేము కేరళ పోలీసులము మేము అరెస్ట్ చేసేకి వచ్చినాము ఒక కంప్లైంట్ మీద అని చెప్పేసి కిందికి లాగి పోలీస్ బేడీలు వేశారు. ఆ పోలీస్ బేడీలు వేయడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు, ఇది కేరళ పోలీసులు అనుకున్నారు. దీంట్లోకి పూర్తిగా దర్యాప్తు చేసిన ఫైండింగ్స్ చేయమంటే ఎంసీ రవి అనే వ్యక్తి కరోనా 2000 లో ఫీర్విన్ అనే ఒక ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి పెట్టినారు. అందులో భాగంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి ఏవైనా వస్తువులు రైస్ కావచ్చు, ధాన్యాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎనీ ఆర్గానిక్ ప్రొడక్ట్ కొని దాన్ని శుద్ధి చేసి అమ్మేవాడు. ₹1 కోటి వనపర్తిలో వేణుగోపాల్ అండ్ దెమ్మలు నారాయణ వీళ్ళిద్దరితో కలిసి ₹1 కోటి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తక్కువ టైంలోనే బాగా ఎక్కువ వ్యాపారం వచ్చింది. దాంతో అతను ఏం చేస్తాడంటే దీన్ని అన్లిమిటెడ్ కంపెనీగా పెట్టి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ స్టోర్ రూమ్స్ పెట్టాలనుకున్నాడు. వీళ్ళు ఇంకా అది పెట్టక ముందే అనంతపూర్లో ఒకటి, వైజాగ్ లో ఒకటి, వనపర్తిలో ఒకటి 3 స్టోర్స్ పెట్టినారు. దాదాపు 94 మెంబర్స్ దగ్గర నుంచి ₹14 కోట్ల వసూలు చేశారు. ఇందులో ఉన్న మహేష్ నాయుడు అనే వ్యక్తి వనపర్తి అతను ఆ కంపెనీలో 60 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు లాభాలు వచ్చినాయి, ఇదేనాయి. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో బాగా లాస్ వచ్చింది, కొంచెం వ్యాపారం స్లో అయిపోయింది.